పార్టీని నిర్మాణ రీత్యా కూడా ఢిల్లీలో బలోపేతం చేయాలి. ఢిల్లీలో పార్టీకి ఏంటంటే మొదటి నుంచి ఒక 32 to 38% ఓటింగ్ ఉంది. వర్స్ట్ కేస్ సినారియోలో కూడా 1/3 ఆఫ్ ఓటర్స్ బీజేపీని ప్రిఫర్ చేస్తారు. అందులో లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు అది పెరుగుతుంది. అయినా కూడా ప్రాపర్ లీడర్షిప్ లేదు. మదన్ లాల్ ఖురానా, విజయ్ కుమార్ మల్హోత్రా, సుష్మా స్వరాజ్, సాహెబ్ సింగ్ వర్మ ఈ జనరేషన్ వెళ్ళాక ఢిల్లీలో బీజేపీకి లీడర్షిప్ లేకుండా పోయింది. అందువల్ల ఆర్గనైజేషనల్ పర్సన్ను సీఎం చేయడం ద్వారా ఆ లీడర్షిప్ను బిల్డ్ చేసుకోవాలన్నది రెండవ ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే సోషల్ ఇంజనీరింగ్ కూడా. ఇప్పుడు మీకు బీజేపీ ఇప్పుడు రకరకాల మెయిన్గా సామాజిక న్యాయాన్ని మేము కట్టుబడి ఉన్నామని అనేక చోట్ల మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ని తీసుకొచ్చారు, ట్రైబల్ చీఫ్ మినిస్టర్ని పట్టుకొచ్చారు ఛత్తీస్గఢ్లో. అదే సమయంలో రాజస్థాన్లో బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ని పట్టుకొచ్చారు. అందువల్ల తన కోర్ సోషల్ బేస్ అప్పర్ కాస్ట్ సోషల్ బేస్ బీజేపీది. మీకు బ్రాహ్మణ్ బనియా ఓట్ బేస్ చాలా బలమైన ఓట్ బేస్ బీజేపీకి. ఈ ఓట్ బేస్లో వ్యతిరేకత మొదలైంది. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంక్లూజివ్ హిందుత్వ అని బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ పేరిట ఇతర సామాజిక వర్గాలను దగ్గర చేసుకొని వారికి ప్రాధాన్యత ఇవ్వడం. నరేంద్ర మోడీ ఓబీసీ ఐడెంటిటీ, మేము మా రాష్ట్రపతిగా ఎస్సీను ఎస్టీని పెట్టాం. ఈ పాలిటిక్స్ ఎప్పుడైతే బీజేపీ మొదలు పెట్టాల్సి వచ్చిందో చాలా రాష్ట్రాల్లో ఈ సోషల్ని మొదలుపెట్టిండ్రు. తన ట్రెడిషనల్ సోషల్ బేస్లో క్వశ్చన్స్ మొదలయ్యాయి. మీకు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున బ్రాహ్మణ్స్లో వ్యతిరేకత ఉంది. యాంటీ బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ అని. సో ఆయన సాఫ్రన్ లీడర్ అయినా, ఆయన హిందుత్వ ఐకాన్ అయినా పెద్ద ఎత్తున బ్రాహ్మణ్స్లో వ్యతిరేకత మొదలవుతుంది. అది ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా మీకు రిఫ్లెక్ట్ అయింది. అందువల్ల తన ట్రెడిషనల్ ఓట్ బేస్ అయిన బ్రాహ్మణ్ బనియా ఓట్ బేస్ను కూడా కోల్పోకూడదు. అందుకే ఒక వైశ్య సమాజం నుంచి రేఖా గుప్తాను తీసుకొచ్చి పెట్టారు. అందువల్ల మేము ఈ సోషల్ ఇంజనీరింగు, ఇంక్లూజివ్ హిందుత్వ, మేము ఈ మందిర్ కాంబినేషన్ పాలిటిక్స్లో మేము మా సామాజిక వర్గాలు మాకు బలంగా మద్దతుగా ఉన్న అగ్రకుల సామాజిక వర్గాలను దూరం చేసుకోము అనే ఒక సిగ్నల్ పంపడం అనేది మూడోది సోషల్ ఇంజనీరింగ్. నాలుగో ఫ్యాక్టర్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీలో మోడీ అమిత్ షా కాలంలో బలమైన స్టేట్ లీడర్లను ఉండనివ్వరు. మీకు అది ఇందిరాగాంధీ టైంలో కాంగ్రెస్లో చూసాం. ముఖ్యంగా ఇందిరాగాంధీ టైంలో బలమైన స్టేట్ లీడర్లంతా ఒక్కొక్కరిని ఇందిరాగాంధీ పక్కకు పెడుతూ పోయింది. మీకు అది కాంగ్రెస్ హైకమాండ్ కల్చర్లో చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి నేతల్ని అలాగే మీకు ఈ కర్ణాటకలో దేవరాజ్ అర్స్ లాంటి లీడర్లు, ఇలా చాలా చోట్ల బలమైన ఇన్ఫ్లుయెన్షియల్ స్టేట్ లీడర్స్ను వీకెండ్ చేస్తారు. ఎందుకంటే హైకమాండ్ భయం ఏంటంటే బలమైన నాయకులు కనుక రాష్ట్రాల్లో ఎదిగితే వారు తమ నాయకత్వాన్ని సవాల్ చేస్తారని. ఈ ట్రెండ్ మీకు కాంగ్రెస్లో కనిపించింది, ఇప్పుడు బీజేపీలో కనిపిస్తుంది. అందుకే ఎక్కడా బలమైన స్టేట్ లీడర్లు ఉండనివ్వరు. మీకు ఉదాహరణకు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరిటే ఎన్నికలు గెలిచారు. బీజేపీ గెలిచిందే కూడా శివరాజ్ చౌహాన్ ప్రభుత్వ పథకాలను చూపెట్టి ఎన్నికలు గెలిచారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ శివరాజ్ చౌహాన్ని టైం కాస్త పక్కకు పెట్టి ఆయనను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నారు. మోడీకి జూనియర్ అయిపోయాడు. మోడీకి పోటీదారు ఆయన మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా, ఓబీసీ నాయకుడిగా, అనేక పర్యాయాల్లో సీఎంగా గెలిచిన నాయకుడిగా. మోడీ ఎలాగైతే గుజరాత్లో అనేక పర్యాయాలు సీఎంగా గెలిచాడు. ఓబీసీ పార్టీ, ఆర్ఎస్ఎస్ నేపథ్యము, ఈ మూడు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నాయి. అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్లో ఉంటే మోడీకి పోటీ. అందువల్ల భోపాల్లో ఆయనను రిప్లేస్ చేసి ఆయనను మోడీకి తన క్యాబినెట్లో పెట్టుకున్నాడు. అంటే తన కాంపిటీటర్ను కాస్త తనకు జూనియర్గా మార్చేశాడు. అందువల్ల ఇలా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ను కూడా మార్చాలని పెద్ద ప్రయత్నం జరిగింది. కానీ ఆ ప్రయత్నం యోగి ఆదిత్యనాథ్కున్న సపోర్ట్ బేస్ వల్ల ఏమీ చేయలేకపోయారు. ఇటీవల లోక్సభ ఎన్నికల వైఫల్యం తర్వాత కూడా మళ్ళీ పెద్ద ప్రయత్నం జరిగేది. కానీ ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్లో యోగి ఆదిత్యనాథ్ తిరిగి గెలిచారు. సో అందువల్ల బలమైన స్టేట్ లీడర్లను మోడీ అమిత్ షాలు అంగీకరించారు. అందుకే మీరు గమనించండి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో వసుంధరా సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్, కర్ణాటకలో యడియూరప్ప ఇలాంటి నాయకులందరినీ పక్కకు పెట్టారు. మీకు ఎక్కడా స్ట్రాంగ్ లీడర్లు ఉండరు. చూడండి,
తెలంగాణలో కూడా బండి సంజయ్ స్ట్రాంగ్ అవుతుంటే ఆయన పక్క పెట్టేశారు. మళ్ళీ అనివార్యమైన తప్పు ఇప్పుడు ఆయన పట్టుకొస్తారా చూడాలి. ఎందుకంటే మళ్ళీ పార్టీకి వెళ్ళడానికి ఆయన అవసరం అనుకుంటే పట్టుకొస్తారేమో. కానీ సాధ్యమైనంతగా రీజనల్ లీడర్షిప్ స్ట్రాంగ్ కానియరు. అందువల్ల ఎన్నికల్లో ఎక్కడ గెలిచినా మోడీ పేరు చెప్పుకొని గెలవాల్సిందే తప్ప స్ట్రాంగ్ లీడర్షిప్ స్టేట్లో అనివార్యమైతే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అనివార్యమైంది, మోడీ యోగి అనాల్సి వస్తుంది. అనివార్యమైతే తెలంగాణలో కూడా బండి సంజయ్ తేవచ్చు. కానీ స్ట్రాంగ్ రీజనల్ లీడర్షిప్ను ఎంకరేజ్ చేయదు మోడీ షా నాయకత్వం. ఇప్పుడు ఢిల్లీలో కూడా స్ట్రాంగ్ రీజనల్ లీడర్షిప్ రాకూడదు. అందుకే పర్వేష్ వర్మ లాంటి బలమైన జాట్ లీడర్ల పేర్లు వినపడ్డాయి. అలాగే విజేందర్ గుప్తా అనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆయన, సో ఆయన పేరు వినబడ్డాయి. వీళ్ళందరినీ పక్కకు పెట్టి ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం, ఫస్ట్ టైం ఎమ్మెల్యేని రాజస్థాన్లో సీఎం చేశారు, మధ్యప్రదేశ్లో చేశారు, ఛత్తీస్గఢ్లో. ఈ 3 రాష్ట్రాల్లో నాకు గుర్తున్నంత వరకు మెజారిటీ రాష్ట్రాల్లో, బహుశా అన్ని రాష్ట్రాల్లో కూడా అయితే కావచ్చు, వెరిఫై చేయాలి, ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్లను కూడా మీకు ముఖ్యమంత్రులను చేశారు. సో ఇప్పుడు ఢిల్లీలో కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేని చీఫ్ మినిస్టర్ చేస్తున్నారు. సో అందువల్ల దానివల్ల ఏమవుతుంది అంటే స్టేట్ లీడర్షిప్, ఆల్ ఇండియా లీడర్షిప్ను క్వశ్చన్ చేయలేరు. మీరు ఇప్పుడు బీజేపీ టాప్ ఎగ్జిక్యూటివ్ కూడా చూడండి, మీకు ఎక్కడ నితిన్ గడ్కరీ ఇలాంటి వాళ్ళని పక్కకు పెట్టారు. ఒక రాజ్నాథ్ సింగ్ ఉన్నారు పాత వాళ్ళు, ఎవరు వచ్చారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు మోడీని నిలదీసే అవకాశమే లేదు, మోడీని ప్రశ్నించే అవకాశం లేదు. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ మోడీని ప్రశ్నించగలడా? సాధ్యం కూడా కాదు. సో ఇలా ఎక్కడికక్కడ పార్టీ ఆర్గనైజేషన్లోనూ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలోనూ బలమైన లీడర్షిప్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే మోడీ సెంట్రిక్ పార్టీగా, మోడీ ఇమేజ్తోనే నడిచే పార్టీగా ఉండాలి అనేటువంటి ఎత్తుగడలో భాగంగా ఢిల్లీలో స్ట్రాంగ్ మ్యాన్ కాకుండా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ని తీసుకొచ్చారు. మొదటి నుంచి చర్చ నడుస్తుంది, సర్ప్రైజ్ పట్టుకొస్తారు. ఎందుకంటే పర్వేష్ వర్మ, సాహెబ్ సింగ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ను ఓడించాడు. సో ఆ రకంగా చాలా పవర్ఫుల్ లీడర్, జాట్ లీడరు. జాట్ కమ్యూనిటీ ఢిల్లీలో ఒక బలమైన కమ్యూనిటీ. బీజేపీకి జాట్లు ఒక్క ఢిల్లీలోనే కాకుండా యూపీ, రాజస్థాన్, పంజాబ్లో కూడా అవసరం. అయినా కూడా జాట్ నాయకుడిని పక్కకు పెట్టారు. ఎందుకంటే జాట్ నాయకుడు సీఎం అయితే ఆయన పవర్ఫుల్ అయిపోతాడు. సో అందువల్ల చాలా వ్యూహాత్మకంగా రేఖా గుప్తాను తెర మీద తెచ్చారు. ఎందుకంటే ఆమెను ఏమనగలుగుతారు, ఉమెన్ చీఫ్ మినిస్టరు, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్లోకి ఎమర్జ్ అయ్యారు, పార్టీ లాయలిస్టు, ఎందుకు ఆమెకు ఉండకూడదు అనే ప్రశ్న వస్తుంది. అందువల్ల వ్యూహాత్మకంగానే ఈ ఎత్తుగడ వేస్తారు. ఇప్పుడు ఈవెన్ రాష్ట్రపతి పదవికి కూడా మీరు గమనించండి, మీరు ఎల్కే అద్వానీని ఇలాంటి వాళ్ళను అద్వానీ రాష్ట్రపతి చేస్తా అంటే ప్రతిపక్షం కూడా పోటీ పెట్టదు. వెంకయ్య నాయుడును ఇలాంటి వాళ్ళని పెట్టలేదు చూడండి. ఎవరిని పెట్టారు? మనం ఎన్నడూ పేరు కూడా నిన్న రామ్నాథ్ కోవింద్ వచ్చాడు, ద్రౌపది ముర్మును పట్టుకొచ్చారు. మనం ఏమన్నా అంటే దళిత్ అండ్ ట్రైబల్ లీడర్ వద్దా అంటారు. అంటే దళిత్ అండ్ ట్రైబల్ లీడర్స్ను రాష్ట్రపతిగా పెట్టినప్పుడు వెంకయ్య నాయుడు పెట్టలేదని ఎవరు అడుగుతారు? ఎందుకంటే వెంకయ్య నాయుడు పవర్ఫుల్ లీడర్ కదా, పార్టీలో నరేంద్ర మోడీ కన్నా ముందు ప్రెసిడెంట్. సో అందువల్ల ఎక్కడికక్కడికి పవర్ఫుల్ లీడర్స్ను మ్యూట్ చేసేస్తూ పోతుంటారు. రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు ఇంకా మిగిలారు లాస్ట్ జనరేషన్, కానీ వాళ్ళు మ్యూట్ అయి ఉన్నారు కనుక ఇబ్బంది లేదు. వాళ్ళు ఏమి మోడీ పైన ఒక్క ప్రశ్న కూడా వేస్తలేరు కదా. నితిన్ గడ్కర్నే బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి డ్రాప్